ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రియమైన మిత్రులారా, మనం గత వీడియోలో మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఎన్నో భావనలని చాలా సంపూర్తిగా నేర్చుకోవడం అనేది జరిగింది. సాధారణ విద్యార్థులకి మూల్యాంకనం చేయడం అనేది చాలా సులభం. అయితే మన క్లాస్ రూమ్లో సాధారణ విద్యార్థులతో పాటుగా ప్రత్యేక విద్యార్థులు కూడా ఉంటారు. ప్రత్యేక విద్యార్థులు అంటే మనకి బ్లైండ్ స్టూడెంట్స్ కావచ్చు, డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ కావచ్చు, మెంటలీ రిటార్డెడ్ స్టూడెంట్స్ కావచ్చు. ఓకే, ఇలాంటి వాళ్ళ విషయంలో, అదేవిధంగా లెర్నింగ్లో డిఫికల్టీ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మన క్లాస్ రూమ్లో ఉండడానికి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మనకి డెఫ్ అండ్ డమ్ అలాగే ఇలాగ బ్లైండ్ స్టూడెంట్స్ వాళ్ళకి సపరేట్ పాఠశాలలు ఉంటాయి. అయితే మన తరగతి గదిలో మరి మామూలు విద్యార్థులతో పాటుగా అభ్యసనంలో వెనకబడినటువంటి విద్యార్థులు కూడా మన క్లాస్ రూమ్లో ఉంటారు. వాడిని లెర్నింగ్ డిఫికల్టీస్ అంటాం, దాన్ని తెలుగులో అభ్యసన వైకల్యం అంటాం. మరి ఇలాంటి అభ్యసన వైకల్యం గల విద్యార్థులు కొన్ని రకాల శారీరక కారణాల వల్ల, కొన్ని రకాల జన్యు సంబంధమైనటువంటి కారణాల వల్ల వాళ్ళు లెర్నింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. వాళ్ళు కొద్దిగా ఐక్యూ లెవెల్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. మరి అలాంటి వాళ్ళని సాధారణ విద్యార్థులతో కలిసి మూల్యాంకనం చేయడం అనేది కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ సాంఘిక శాస్త్ర బోధనలో ఈ అభ్యసన వైకల్యం గల వ్యక్తుల యొక్క విద్యార్థుల యొక్క విషయంలో మనం మూల్యాంకనం ఎలా చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, వాళ్ళకి ఏమైనా సపరేట్ మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాల మీద మనం ఈ క్లాస్లో పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది. మనం చెప్పుకున్నటువంటి టాపిక్ అభ్యసన వైకల్యం గల విద్యార్థుల విషయంలో మూల్యాంకనం. అభ్యసన వైకల్యం గల విద్యార్థుల విషయంలో మూల్యాంకనం. రైట్, అభ్యసన వైకల్యం గల విద్యార్థుల విషయంలో మూల్యాంకనం. సాధారణంగా మనం తీసుకున్నట్లయితే సాధారణ తరగతి గదిలో సాధారణ విద్యార్థులు ఉంటారు. అలాగే చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు కూడా మనము సాధారణంగా గమనిస్తూ ఉంటాం. మరి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభ్యసన వైకల్యం గల విద్యార్థులు అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ వైకల్యం అంటే ఇక్కడ మనం డిజేబిలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, అభ్యసనం అంటే లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు లెర్నింగ్లో నేర్చుకోవడంలో వెనకబడి ఉంటారు. అంటే వాళ్ళకి గణిత సంబంధమైనటువంటి అవగాహన లోపం కావచ్చు, భాషణ సంబంధమైనటువంటి లోపం కావచ్చు, ఎన్నో రకాల లోపాలతోటి వాళ్ళు, కొన్ని జన్యుపరమైనటువంటి లోపాలతోటి వాళ్ళు ఈ యొక్క లెర్నింగ్లో వెనకబడడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ క్లాస్లో మనం అసలు అభ్యసన వైకల్యం అంటే ఏమిటి, వాళ్ళ యొక్క విద్యార్థుల విషయంలో మనము ఎలా మూల్యాంకనం చేయాలి, సాంఘిక శాస్త్ర విషయంలో ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి సపరేట్ మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం సాధారణంగా మనం తీసుకున్నట్లయితే సార్ చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ అభ్యసన వైకల్యం గల విద్యార్థులు అంటే చూడండి, ఈ తరహా విద్యార్థులు చదవడంలో, రాయడంలో, వినడంలో, అవగాహనలో, సంఖ్యాపరమైన వ్యక్తీకరణలో, గణిత సంబంధమైనటువంటి అంశాల్లో, భావప్రకటన నైపుణ్యంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరండి అభ్యసన వైకల్యం గల విద్యార్థులు అని చెప్పేసి అంటే, వాళ్ళు చదవడంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వినడంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రాయడంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాట్లాడడంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే గణిత సంబంధమైనటువంటి విషయాల్ని వ్యక్తీకరణ చేయడంలో కూడా ఎన్నో రకాల సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. చూడండి మళ్ళీ ఒకసారి, ఈ తరహా విద్యార్థులు చదవడంలో ప్రాబ్లం, రాయడంలో ప్రాబ్లం, వినడంలో ప్రాబ్లం, అలాగే అవగాహనలో, అలాగే సంఖ్యాపరమైనటువంటి వ్యక్తీకరణలో, గణిత సంబంధమైనటువంటి అంశాల్లో, భావ ప్రకటన నైపుణ్యాల్లో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వీళ్ళు ఒక పెద్ద సమస్యగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి పెద్ద అవధానం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఇలాంటి విద్యార్థులను చూసి ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వీళ్ళని సమస్య గల విద్యార్థులుగా భావించి వీళ్ళ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపడానికి కూడా అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా మనకు అభ్యసన వైకల్యం గల విద్యార్థులు అంటే వాళ్ళకి చదవడం రావట్లేదు, రాయటం కానీ, వినటం కానీ, మాట్లాడటం కానీ, భావవ్యక్తీకరణ కానీ, గణిత సంబంధ విషయాలు కానీ, ఓకే, ఎన్ని విషయాల్లో ఎవరైతే డెఫిషియన్సీ ఉంటారో వాళ్ళని అభ్యసన వైకల్యం గల విద్యార్థులు అని చెప్పేసి మనం చెప్తుంటాం ఫ్రెండ్స్. అలాగే ఇంకా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క లెర్నింగ్ డిఫికల్టీ డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళకి అవధానంలో కూడా సమస్యలు ఉంటాయి. అవధానం అంటే అవధాన ప్రక్రియలో కూడా సమస్యలు ఉంటాయి. అవధానం అంటే ఇక్కడ ఏంటి? అవధానం అంటే కాన్సన్ట్రేషన్ చేయడం, అటెన్షన్లో కూడా అటెన్షన్ పెట్టలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పరిస్థితి వల్ల, శారీరక రుగ్మతల వల్ల, నాడీ వ్యవస్థలు లోపడం వల్ల, అదేవిధంగా వెన్నుపోసినటువంటి లోపం వల్ల ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటాయి. తద్వారా వాళ్ళు పూర్తిగా అవధానం కూడా చూపలేరు. అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మాటలు పలికేటప్పుడు, ఓకే చూడండి, ఇప్పుడు జడ అనేటువంటి తనం తీసుకుంటే డజ అని వాళ్ళు రాయటం అనేది జరుగుతుంది. కొంతమంది శబ్దాలు కూడా సరిగా కొంతమంది పిల్లలు శబ్దాలు కూడా సరిగా చేయలేరు, వాళ్ళు వాటి మీద అవధానం కూడా చూపలేరు. ఇక్కడ చూడండి, కొంతమంది 91ని 19 అని కూడా రాస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలు, అవధానం చూపలేనటువంటి పిల్లలు, వినలేనటువంటి పిల్లలు, రాయనటువంటి పిల్లలు, ఓకే, ఎవరైతే విశ్లేషణాత్మకంగా చెప్పలేనటువంటి పిల్లలు, భావవ్యక్తీకరణ చేయనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, పలకడంలో సమస్య ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉపాధ్యాయులకి సమస్యగా మారటానికి అవకాశం ఉంది. చూడండి, ఇలాంటి పిల్లల్ని ఉపాధ్యాయులు కూడా సమస్యాత్మకంగా పరిగణిస్తారు. అయితే వీళ్ళు సమస్యాత్మకమైనటువంటి పిల్లలు కాదు. వీళ్ళు మనం ఎలా ట్రీట్ చేయాలంటే, మనోవిజ్ఞాన శాస్త్రం చదివినటువంటి ఉపాధ్యాయులుగా మనం ఏమనుకోవాలంటే, వీళ్ళు అభ్యసనలో వైకల్యం ఉన్నవాళ్ళు. అభ్యసనం అంటే లెర్నింగ్ అనమాట, నేర్చుకోవడంలో డెఫిషియన్సీ ఉంది వాళ్ళలో కొన్ని రకాల సమస్యల వల్ల అనేది ఉపాధ్యాయుడు అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకొని అలాంటి వాళ్ళకి సంబంధించి ఎందుకు అలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకొని, ఓకే, వాళ్ళకి ఎగ్జామినేషన్ విషయంలో, ఎవాల్యుయేషన్ విషయంలో కొన్ని రకాల ప్రికాషన్స్ని ఉపాధ్యాయుడు ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా వాళ్ళని కూడా ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి వీళ్ళు ఈ యొక్క అభ్యసన వైకల్యం గల వాళ్ళు కొన్ని రకాల సమస్యల వల్ల వాళ్ళు మాట్లాడడం కానీ, రాయడం కానీ, వినటం కానీ, చదవడం కానీ, భావ వ్యక్తీకరణ కావచ్చు, అవధానం చూపలేకపోవడం కావచ్చు, సరిగా స్పష్టంగా పలకపోవడం కావచ్చు, గణిత సంబంధమైనటువంటి సమస్యలు ఉండడం కావచ్చు, అనేక రకాల సమస్యల వల్ల వాళ్ళు ఉపాధ్యాయులకి సమస్యగా మారుతున్న విషయాన్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని లెర్నింగ్ డిఫికల్టీ గల పిల్లలు అని చెప్పేసి అంటాం. మరి ఈ లెర్నింగ్ డిఫికల్టీ అనేటువంటి విషయాన్ని, అభ్యసన వైకల్యం అనేటువంటి విషయాన్ని 1862 సంవత్సరంలో కిర్క్ అనేటువంటి విద్యావేత్త దీన్ని మొట్టమొదటిసారిగా దీన్ని యూజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అయితే ఈ అంగవైకల్యం గల పిల్లల ప్రవర్తన మెదడు పనితీరులో తేడాలు, ఓకే, మెదడు పనితీరులో తేడాలు ఉండటం వల్ల వీరు అభ్యసన అపవ్యవస్థను ఎదుర్కొంటారు. కానీ నిజానికి అభ్యసన సామర్థ్యం రీత్యా వీరు లోపం ఉన్నవారు కాదు అని అభ్యసన వైకల్య జాతీయ సమైక్యత నిర్వచించడం జరిగింది. అభ్యసన వైకల్య జాతీయ సమైక్యత కమిటీ ఏం చెప్తుందంటే, ఈ యొక్క అభ్యసన అంగవైకల్యం గల పిల్లల యొక్క ప్రవర్తన మెదడు పనితీరులో, ఓకే, అపవ్యవస్థలన్నీ ఉండటం వల్ల వీళ్ళు అభ్యసనలో వెనకబడి ఉంటారు. సో కాబట్టి చూడండి, నిజానికి అభ్యసన సామర్థ్యం రీత్యా వీరు లోపం ఉన్నవారు కాదు అని అభ్యసన వైకల్య జాతీయ సమైక్య కమిటీ నిర్వచించడం జరిగింది. అయితే మరి ఈ యొక్క మెదడు పనితీరులో లోపాలు, ఈ మెదడు పనితీరులో లోపాలు ఉండడానికి ఎన్నో రకాల కారణాలు అనేవి ఉంటాయి. ఆ కారణాలు కూడా మనం నేర్చుకుందాం. అయితే ఈ యొక్క అభ్యసన వైకల్యమైనటువంటి దాన్ని మొదట ఎవరు దీన్ని తీసుకొచ్చారని చాలా ఇంపార్టెంట్ అండి. అభ్యసన వైకల్యమైనటువంటి దాన్ని మనం తీసుకుంటే, ఈ అభ్యసన వైకల్యం అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా షామ్యూల్ కిర్క్ అనేటువంటి ఆయన 1962లో దీన్ని ఉపయోగించడం జరిగింది. అభ్యసన వైకల్యం అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా షామ్యూల్ కిర్క్ అనేటువంటి ఆయన 1962లో యూజ్ చేశారనమాట. అయితే ఈయన సూచించింది ఏంటంటే, నాడీ వ్యవస్థ పనితీరులో లోపం, నాడీ వ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు,
దానివల్ల వచ్చేటువంటి లక్షణాలు వివరిస్తూ ఆయన అభ్యసన వైకల్యం అనేటువంటి పదాన్ని యూజ్ చేయడం జరిగింది. నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల వచ్చేటువంటి సమస్యలను వివరిస్తూ తద్వారా వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారని, శారీరక రుగ్మతలతో ఉన్నారని, వీళ్ళు అభ్యసనలో సాధారణ విజయాలతో పోటీ పడలేకపోతున్నారని చెప్పేసి 1962లో షామిల్ కిర్క్ అనేటువంటి విద్యావేత్త ఈ యొక్క అభ్యసన వైకల్యం అనేటువంటి పదాన్ని సూచించడం జరిగింది. ఓకేనండి. మరి అభ్యసన వైకల్యం గల విద్యార్థులు అంటే ఎవరు మనం తెలుసుకున్నాం. రాయటం రాని వాళ్ళు, చదవటం రాని వాళ్ళు, వెనుడికి లోపం ఉన్నవాళ్ళు, భావ వ్యక్తీకరణకు సంబంధించిన వాళ్ళు, గణిత సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అవధానం చూపినటువంటి వాళ్ళు, మెదడు అపవ్యవస్థ సరిగా అపవ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన అభ్యసన వైకల్యం గల వ్యక్తులుగా మనము భావించవచ్చు. అయితే వాళ్ళని సాధారణ విద్యార్థులతో ట్రీట్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. వాళ్ళకు కొన్ని రకాల ప్రికాషన్స్ అనేవి ఉంటాయి. ఇంకో డెఫినేషన్ కూడా మనం తీసుకున్నట్లయితే ఇంకా చూడండి, ఈ బుద్ధిమాంద్యం వీళ్ళ యొక్క ఐక్యూ కూడా మన సైకాలజీ ప్రకారం మనం తీసుకుంటే ఈ బుద్ధిమాంద్యుల యొక్క ఐక్యూ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఇంద్రియ వంచన లేదా బోధనా సంబంధిత కారణాలు, ఇది కూడా వాళ్ళ యొక్క అభ్యసన వైకల్యానికి కారణంగా ఉంటుంది. బోధన మనం సరిగ్గా చెప్పినా వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేదు, అది కూడా ఒక రీజను. పర్సనల్ రీజన్తో పాటుగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా, అలాగే ఉద్వేగం, ప్రవర్తన సంక్షోభం, నాడీ వ్యవస్థ దుష్కరణం వల్ల భాషణం, చదవడం, రాయడం, గణిత సంబంధ ప్రక్రియల్లో ఏదైనా ఒకటి లేదా ఎక్కువ అంశాల్లో మాంద్యత కానీ, అపవ్యవస్థ కానీ, విలంబిత వికాసం కానీ ఉన్న పిల్లల్ని అభ్యసన వైకల్యం గల పిల్లలుగా కిర్క్ అనేటువంటి ఆయన నిర్వహించాడు. అభ్యసన వైకల్యం గురించి 1960లో చెప్పింది ఎవరండి? కిర్క్ అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. ఈయన ఏమంటాడంటే, ఈ అభ్యసన వైకల్యం గల పిల్లలు వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపం, భాషణం, చదవడం, అలాగే రాయడం, గణిత సంబంధ ప్రక్రియలు, వీటిలో ఒకటి లేకపోతే రెండు అంతకంటే ఎక్కువ రకాల అంశాలు ఎవరికైతే ఉన్నాయో మరి వాళ్ళని అభ్యసన వైకల్యం గల వ్యక్తులుగా ఇక్కడ కిర్క్ అనేటువంటి విద్యావేత్త తెలియజేయడం జరిగింది. రైట్. అయితే ఈ అభ్యసన వైకల్యం అనేది రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. అభ్యసన వైకల్యం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ముఖ్యంగా మనం తీసుకుంటే డెఫినేషన్లో ఉన్నటువంటి అంశాలు మనం ఒకసారి పరిగణలో తీసుకున్నట్లయితే ప్రధానంగా 4 రకాల అంశాలు ఈ యొక్క అభ్యసన వైకల్యం రావడానికి ప్రధాన కారణాలుగా మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే, కారణాల్లో మనం తీసుకుంటే కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు లోపం. కేంద్ర నాడీ వ్యవస్థ మనకి శిరస్సు నుంచి పాదాలు దాక్కున్నటువంటి ఈ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ నర్వస్ సిస్టంలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉండటం వల్ల పిల్లలు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేక అభ్యసనం చేయలేకపోతూ ఉన్నారు. అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు, హెరిడిటికల్ ఫ్యాక్టర్స్ కూడా, తల్లిదండ్రులు బుద్ధిమాంద్యులుగా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా బుద్ధిమాంద్యులుగా తయారు కావడానికి అవకాశం అనేది ఉంది. మన సైకాలజీలో నేర్చుకుంటాం, హ్యూమన్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో హెరిడిటికల్ ఫ్యాక్టర్స్ కూడా, అదేవిధంగా పిల్లవాడి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకున్నటువంటి కొన్ని రకాల చర్యల వల్ల, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కావచ్చు, డెలివరీ సమయంలో వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, కొన్ని జన్యు సంబంధమైనటువంటి కారణాల వల్ల ఇలాంటివి జరగడానికి అవకాశం కూడా ఉంది. అలాగే నాడీ వ్యవస్థ విలంబిత చర్య, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయలేకపోవడం, కేంద్ర నాడీ వ్యవస్థ కానీ మామూలు పరదీయ నాడీ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా సరిగా పనిచేయలేకపోవడం. అలాగే జీవ ప్రక్రియల సమతుల్యం దెబ్బతింటాం, బాడీ యొక్క అనేక రకాల డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా అటాక్ అవటం వల్ల, మన బాడీ సిస్టమ్ అనేది ఆరోగ్యవంతంగా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా మన అభ్యాసంలో వాళ్ళు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి మనకి కనిపించింది ఫ్రెండ్స్. సో ప్రధానంగా 4 రకాలు: కేంద్రీయ నాడీ వ్యవస్థలో లోపాలు, జన్యుపరమైనటువంటి లోపాలు, అలాగే మనం తీసుకుంటే జీవ ప్రక్రియ అనేది సమతుల్యం దెబ్బతింటం వల్ల వచ్చేటువంటి సమస్య. వీటన్నిటి వల్ల కారణాల వల్ల పిల్లలు అభ్యసనలో వెనకబడిపోతున్నారు. ఎందుకు అభ్యసనలో వెనకబడిపోతున్నారు? వాడికి ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలు కావచ్చు, వాడికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి కారణాలు కావచ్చు. వీటన్నిటి ద్వారా వాడు పూర్తిగా చదువు మీద, పాఠ్యాంశాల మీద పూర్తిగా దృష్టి పెట్టలేక సరిగా వాడు ఎగ్జామినేషన్స్లో తక్కువ పెర్ఫార్మ్ చేస్తూ 0 మార్క్స్, 1-2 మార్కులతోటి పిల్లలు ఉంటూ ఉన్నారు.
అయితే ఇలాగా ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉండి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలతో బాధపడేటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని మరి ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి, వీళ్ళకి ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది మనం తీసుకుంటే సాధారణ విద్యార్థులతో కాకుండా వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి సిస్టాన్ని ఏర్పాటు చేయాలి. సాధారణంగా ఇక్కడ తీసుకున్నట్టయితే చాలామంది బ్లైండ్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకి మరి స్పెషల్ చిల్డ్రన్స్కి సబ్జెక్టులు కూడా తక్కువ సబ్జెక్టులు కానీ తక్కువ మార్క్స్ పాస్ కావడం 10 మార్కులకి 15 మార్కులకి పాస్ పర్సెంటేజ్ ఇవ్వటం కానీ వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వటం కానీ స్క్రైబ్ ఇవ్వటం కానీ ఇలాంటివి కూడా కొన్ని ప్రికాషన్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రికాషన్స్ ఒకసారి మనం తీసుకున్నట్టయితే మరి వీళ్ళ మూల్యాంకనం ఎలా చేయాలి, మామూలుగా ఉన్నటువంటి వాళ్ళ మూల్యాంకనం అంటే మనం జనరల్గా చేసేయచ్చు. అంటే వాళ్ళకి మనం యూనిట్ టెస్ట్ 1లు ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్ సాధారణంగా కండక్ట్ చేయొచ్చు. వీళ్ళ విషయంలో అది పాసిబిలిటీ కాదు. మరి ఏం చేయాలి వీళ్ళ విషయంలో? ఈయన ఉపాధ్యాయ జట్టు నిర్ణయించినటువంటి ప్రమాణాల ద్వారా నిర్ణయించి అసలు ఈ పిల్లలు ఈ ఎక్కడ లెర్నింగ్ డిఫికల్టీ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫస్ట్ టీచర్స్ వాళ్ళని కొన్ని రకాల ప్రమాణాలతోటి కొన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళని ఎవరెవరు లో అచీవర్స్ ఉన్నారు, ఎందుకున్నారు అనేది కొద్ది కేస్ స్టడీ ద్వారా కొద్ది ఫైండ్ అవుట్ చేసుకొని వీళ్ళు లో అచీవర్స్ అని చెప్పేసి అభ్యసన వైకల్యం గల వ్యక్తులు అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే జట్టు చర్చలు, నిష్ణాతుల ప్రతిపాదనలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఎందుకు పిల్లవాడు ఆ విధంగా ఉన్నాడు, కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా డాక్టర్స్ కూడా చూపించాలి. ఓకే, తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్ అంటే ఇలాంటి వాళ్ళ గురించి మనం బాగా ఇంటెన్సివ్గా చేయాలంటే కొద్దిగా కేస్ స్టడీ లాంటిది కూడా చేస్తే బాగుంటుంది అనమాట. కేస్ స్టడీ లాంటిది చేసి ఇలాంటి వాళ్ళ గురించినటువంటి పూర్తి సమాచారాన్ని దానికి గల కారణాలు మొత్తాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నిష్ణాతులు థెరపిస్టులతో విద్యార్థుల పరీక్షల మూల్యాంకనం చేయాలి. అంటే వీళ్ళకి సపరేట్గా నిష్ణాతులైనటువంటి వాళ్ళది థెరపిస్టులు అంటే వీళ్ళకి సంబంధించి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ విధంగా చదువు చెప్పొచ్చు, వీళ్ళని ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేయొచ్చు వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క సలహాలు సహాయకారులు తీసుకొని పిల్లల యొక్క వాళ్ళ యొక్క అభ్యసన మూల్యాంకనం చేయడానికి అవకాశం. ప్రధానంగా ఇక్కడ చూడండి, ఉపాధ్యాయులు ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడానికి సాధారణ వ్యక్తులు సెలెక్ట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. అందుకని కొంతమంది నిష్ణాతులైనటువంటి వ్యక్తులను దాంట్లో ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ ద్వారా ఎవరైతే ఉన్నారో క్లాస్ రూమ్లో వాళ్ళని మొత్తాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలంటే చూడండి, విద్యార్థి సొంత మూల్యాంకనం కూడా చేసుకోవచ్చు వాళ్ళకు వాడే నేర్చుకునే విధంగా. ఇక్కడ మనం ఏం చేయాలంటే వ్యక్తిగత కృత్యాలు, జట్టు కృత్యాలు కూడా చేయించాలి. అంటే ఇక్కడ వాళ్ళ స్థాయికి అనుగుణంగా వాళ్ళు చేయగలిగే దానికి అనుగుణంగా వ్యక్తిగత కృత్యాలు, ఓకే, టీమ్ యాక్టివిటీస్. అంటే సాధారణ వ్యక్తులతో అంత ఫాస్ట్గా వీళ్ళు చేయలేరు, కానీ వీళ్ళు కొద్దిగా నేర్చుకునే విధంగా వీళ్ళకి ఇండివిజువల్ యాక్టివిటీస్ కానీ గ్రూప్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఉండాలి. ఇంకా వీళ్ళు ఇంకా బాగా నేర్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెవిటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మిషన్ కానీ, ఓకే, అలాగే స్పీచ్ థెరపీ పలకలేని వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇప్పించడం కావచ్చు. కొన్ని రకాల పరికరాలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి వాళ్ళని లెర్నింగ్లో ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళ యొక్క డెఫిషియన్సీ తగ్గించడానికి ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ఉపయోగించాలి. వివిధ రకాల పరికరాలు, ఉదాహరణ బ్రెయిలీ పరికరాలు, అలాగే వినికిడి పరికరాలు, అలాగే మాట్లాడేటువంటి పరికరాలు, ఇలాంటివి వాళ్ళకి అందిస్తే కొద్దిగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ పిల్లలు వాళ్ళు కూడా అభ్యసనంలో వెనకబడి ఉంటారు. ఓకే, సాధారణంగా అభ్యసన వైకల్యం గల వాళ్ళు ఉంటారు, ప్లస్ ఇలాంటి వాళ్ళు కూడా ఎక్సెప్షనల్ చిల్డ్రన్స్ కూడా వాళ్ళు కూడా లెర్నింగ్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి వినపడపోవడం వల్ల జన్యు సంబంధమైన కారణం, అందుకని చెప్పేసి వాడికి మిషన్ ఇచ్చామనుకోండి వాడు కొద్దిగా వినడానికి తద్వారా మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు బ్రెయిలీ లిపికి సంబంధించి కానీ, అదేవిధంగా స్పీచ్కి సంబంధించినటువంటి స్పీచ్ థెరపీ కానీ, అలాగే లిజనింగ్కి సంబంధించినటువంటి ఆ మిషనరీస్ కానీ ఇలాంటి వాటిని మనం ప్రొవైడ్ చేయడం ద్వారా కొంత మరి వాళ్ళు లెర్నింగ్లో ముందుకు రావడానికి అవకాశం అనేది ఉంది. అలాగే బ్రెయిలీ లిపి చదవడం, రాయడం, ఓకే, అదేవిధంగా వైకల్య సంబంధిత పరికరాలు వాడడం, ఇవన్నీ కూడా ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ అనుకోండి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే తద్వారా వాళ్ళు కొంచెం ఫిజికల్గా ఫిట్ కావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, పిల్లలు ముందు వాడుకున్నటువంటి డెఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేసి నిష్ణాతుల ద్వారా ఆ డెఫిషియన్సీని ఎలా మనం ప్యూరిఫై చేయాలనే దానికి సంబంధించి కొన్ని రకాల పరికరాలను కూడా మనం యూజ్ చేయాలి. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి జట్టు కూర్చాలి, ఇండివిజువల్ కూర్చాలి, ఇవన్నీ కూడా మనం ఇస్తే పిల్లలు ఆ విధంగా లెర్నింగ్లో ముందుకెళ్ళడానికి అవకాశం కూడా
ఉండడానికి అవకాశం ఉంటుందని. వీటితో పాటుగా ఇంకా మనం ఏం చేయాలంటే ఇంకా కొన్ని సూచనలు చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనకు వాళ్ళకి కావాల్సినటువంటి డెఫిషియన్సీ ఉన్నటువంటి పరికరాలు ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం, ఇవ్వడం. ఓకే, బ్రెయిలీ లిపి కావచ్చు, స్పీచ్ థెరపీ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి. తద్వారా వాళ్ళు నార్మల్గా అందరితో పాటు అందరిలాగే వినడానికి, చదవడానికి కొంత అవకాశం, మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇదే కాకుండా ఇంకా మనం ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవచ్చు, మరికొన్ని సూచనలు ఏంటి? క్విజ్ పోటీలు ఎక్కువ సార్లు తక్కువ గ్యాప్లతో నిర్వహించాలి. ఇవి లిఖిత పరీక్ష స్థానంలో ఉండవచ్చు. క్విజ్ పోటీలు నిర్వహించవచ్చు. రిటర్న్ ఎగ్జామ్స్ కాకుండా ఓకే, మామూలుగా చిన్న చిన్న క్విజ్ పోటీలు గ్యాప్ ఇచ్చుకుంటూ వాళ్ళు రాసేటువంటి పని లేకుండా మాట్లాడేటువంటి విధంగా చిన్న చిన్న క్విజ్ పోటీలు మనం కండక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి. అలాగే ప్రత్యేక సహాయ పరికరాలు ఇవ్వాలి. ఇందా మనం చెప్పుకున్నాం. ఎక్కువ సమయం పరీక్షలు ఇవ్వాలి. మామూలుగా మనం ఏం చేస్తాం, 2:30 ఓకే టైం ఇస్తాం. అలాగే ఎక్సెప్షన్ చిల్డ్రన్స్ ఏం చేస్తారంటే అవసరమైతే ఇంకొక 30 మినిట్స్ లేకపోతే ఒక గంట టైం పెంచాలన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సరిగా వాళ్ళు పెర్ఫామ్ చేయలేరు కాబట్టి, బ్లైండ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇలాంటి లెర్నింగ్ డిఫికల్టీ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ టైం ఇవ్వటం ద్వారా వాళ్ళు నిదానంగా ఆ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సాధారణ విద్యార్థుల కంటే మనము ఎక్కువ టైం ఇవ్వాలి. అలాగే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కూడా చాలా సింప్లిఫైగా, మరి కష్టమైనటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేయకుండా సరళమైనటువంటి లాంగ్వేజ్ని మనం ఇవ్వాలి. అలాగే సాధారణంగా అయితే మనకి ఏం చేస్తాం, 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే అట్టగా ఉంటే వీళ్ళకి 4 సబ్జెక్టులే పాస్ అయ్యే విధంగా, మామూలుగా 35 మార్కులకు పాస్ అవ్వాలి, వీళ్ళకి 15 మార్కులకే పాస్ అయ్యే విధంగా ఇట్లా మార్క్స్ తగ్గియటం ద్వారా, సబ్జెక్టులు తగ్గియటం, మార్క్స్ తగ్గియటం, ఇలాంటి విధానాల ద్వారా కొంత మన మూల్యాంకన విధానంలో కొన్ని మార్పులు చేసుకొని వాళ్ళకి సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ప్రశ్నలు అదేవిధంగా పరీక్షా సబ్జెక్టులు తగ్గించవచ్చు. అలాగే కృత్యాల నిర్వహణలో సహాయకుడు ఉంటే మంచిది. సో ఇక్కడ హెల్పర్స్ అన్నమాట, హెల్పర్స్ ఉండాలి. వాళ్ళు కృత్యాలు చేసినప్పుడు వాళ్ళకి హెల్పర్స్ ఓకే ఉండాలి. ముఖ్యంగా మనకి బ్లైండ్ స్టూడెంట్స్ రాసేటప్పుడు స్క్రైబ్ అంటారు అనమాట, స్క్రైబ్ ఉంటారు. వాళ్ళు చెప్తుంటే స్క్రైబ్ రాస్తూ ఉంటాడు. అలాగే ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్, కాళ్ళు లేని వాళ్ళకి కానీ, ఓకే మానసికంగా సరిగా లేని వాళ్ళకి కానీ, ఓకే ఇలాంటి వాళ్ళకి మనకి హెల్పర్ అనేది ఉంటే మంచిది. పిల్లల్ని హెల్ప్గా పెట్టవచ్చు. ప్రశ్నాపత్రాన్ని చిన్న చిన్న భాగాలుగా ఉంచవచ్చు, ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి ప్రికాషన్స్ అనే వాటిని మనం తీసుకోవాలి. చూడండి ఏంటి ప్రికాషన్స్, క్విజ్ పోటీలు పెట్టుకోవాలి రిటర్న్ ఎగ్జామ్ స్థానంలో. అలాగే మరి వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు ఏదైతే ఉన్నాయో వాటిని పరికరాలు మనము అందించడమే కాకుండా పరీక్షల్లో ఎక్కువ సమయం ఇవ్వాలి, సరళమైన భాషని ఉపయోగించాలి. ఓకేనా? అలాగే పరీక్ష సబ్జెక్టులు తగ్గించాలా, మార్కులు తగ్గించాలి. సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవడం అడుగుతాడు అనమాట ఎగ్జామినేషన్స్లో. ఏమడుగుతాడు, అభ్యసన వైకల్యం గల విద్యార్థుల మూల్యాంకన విషయంలో పరిగణలోకి తీసుకోని అవసరం లేనటువంటి అంశం ఏది అని అడుగుతాడు. లేకపోతే ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి, ఇలా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే అంశాలు ఉన్నాయో అభ్యసన వైకల్యానికి సంబంధించిన విషయంలో, మూల్యాంకన విషయంలో సాధారణ వ్యక్తులతో కాకుండా మనం సపరేట్గా చేయాలి. కాబట్టి కొన్ని స్పెషల్ ప్రికాషన్స్ అనే వాటిని వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయాలి. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ అనే వాటిని మనము క్లాస్ రూమ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే తప్పనిసరిగా మరి అలాంటి వాళ్ళు కూడా మరి అభ్యసనలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇలాంటి విద్యార్థుల్ని ఇలాంటి అభ్యసన వైకల్యం రాయడం, చదవడం, వినడం, మాట్లాడడం, భావ వ్యక్తీకరణ చేయడం, ఓకే అలాగే మరి మానసికంగా సరిగా లేకపోవడం, వ్యాధులతో ఉండడం, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాళ్ళని సమస్యాత్మకమైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఉపాధ్యాయుడు ట్రీట్ చేయటం కాకుండా మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఓకే హెల్ప్ అనేది ఉపాధ్యాయుడు చేసి దానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసి వాళ్ళని కూడా అభ్యసనలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నం అనేది చేయాలి. రైట్ ఫ్రెండ్స్, ఇది అభ్యసన వైకల్యం విద్యార్థుల విషయంలో మనము మూల్యాంకనం అనేది ఎలా చేయాలి అనే దానికి సంబంధించినటువంటి విషయాలు.
ముఖ్యంగా రెండు విధాలుగా వాళ్ళకి సంబంధించిన నిష్ణాతుల్ని ఫైండ్ అవుట్ చేయడం, నిష్ణాతులతోటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం, ఎవరెవరు ఉన్నారు ఏంటి పరిస్థితి అనేది, వాళ్ళ నీడ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం. ఓకే, అదేవిధంగా ఎగ్జామినేషన్లో కొద్దిగా టైం అనేది ఎక్కువ ఇవ్వడం, సింపుల్గా ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం, మార్క్స్ తగ్గించడం, ఓకే సబ్జెక్టులు తగ్గించడం, ఓకే ఇలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కృత్యాలు వాళ్ళ స్థాయికి అనుగుణంగా ఇవ్వడం, ఓకే వాళ్ళ హెల్పర్స్ని ఏర్పాటు చేయడం, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ అనే వాటిని మనం తీసుకోవడం వల్ల అలాంటి వాళ్ళు మనము అభ్యసన వైకల్యాన్ని తగ్గించి వాళ్ళు కూడా అభ్యసనలో ముందుకెళ్లే విధంగా ఉపాధ్యాయుడి ప్రయత్నం చేయవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో అభ్యసన వైకల్యం అంటే ఏమిటి, అభ్యసన వైకల్యం ఎందుకు వస్తుంది, మరి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, కిర్క్ అనేటువంటి షామిల్ కిర్క్ అనేటువంటి ఆయన 1962లో ఈ అభ్యసన వైకల్యం కనుక్కోవడం, ఓకే ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం కావచ్చు. ఓకే అదేవిధంగా ఈ యొక్క అభ్యసన వైకల్యం గల కారణాలు, ప్రధానంగా 4 కారణాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి, మరి కొన్ని సూచనలు ఏమున్నాయి అనే విషయాల్ని ఈ వీడియోలో సంపూర్తిగా మనం డిస్కస్ చేయడం జరిగింది. మరొక వీడియోలో మరి ఒక నూతన అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.